వరల్డ్ బ్యాంక్ పోయి 2400 కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి మోడర్నైజ్ చేస్తే ఇవాళ టైలెంట్కి వస్తున్నాయి నీళ్ళు. ఇది ఎవడు చూస్తాడు? నల్గొండలోకి ఏమన్నా ఆలస్యం ఉందా? ఏది ఒక్క మాట చెప్తా నా కన్సర్న్ గురించి. 50 సంవత్సరాల నాగార్జున సాగర్ ఉత్సవాలలో ఆడ సాగర్ మీద కూర్చున్నాం. అంటే గొప్పల కోసం కాదు, మన కన్సర్న్ ఏంటిది అని చెప్పడానికి. నేను ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడుతుంది తెలుసుకోవడానికి. నెహ్రూ గారు ఫౌండేషన్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాడు తెలుసా? దీస్ ఆర్ ఆల్ మోడర్న్ టెంపుల్స్ అన్నాడు. మోడర్న్ టెంపుల్స్, రిజర్వాయర్స్. అంటే టెంపుల్ అంటే కొంత భక్తి, దీంతో జాగ్రత్త చేస్తారు, తొందరగా చేయాలనే ఉద్దేశంతో అన్నాడు. అంతే కదా. స్వాతంత్రం వచ్చినప్పుడు ఏమున్నాయి మన దగ్గర? ఏం లేదు కదా. నేనేమన్నానో తెలుసా? 50 సంవత్సరాలు అయింది, మోడర్న్ టెంపుల్సే. ప్రభుత్వాలు, నాయకులు, ప్రజలు భక్తి శ్రద్ధలతోటి పూర్తి చేస్తే మంచిది అనే మాటతోటి ఆయన అన్నాడు. కానీ నా జీవితంలో నేను చూసి 64లో దాంట్లో నడిచారు. మళ్ళా ప్రపంచం మునిగేదాకా ఆ భూమి మీద నడవలేము మనం. ఈవెన్ అందులో నీళ్ళు లేకపోయినా డెడ్ ఎండ్ ఉంటుంది కదా, ఆ నీళ్ళు ఉంటాయి, మనం అప్పటి మీద నడవం. ఆ అనుభవం ఉంది. అయితే నేను అన్నాను, దీస్ ఆర్ అన్రిప్లేటబుల్ గోల్డ్ మైన్స్. నాట్ ఓన్లీ గోల్డ్ మైన్స్, నాట్ ఓన్లీ మోడర్న్ టెంపుల్స్, దే ఆర్ అన్రిప్లేటబుల్ గోల్డ్ మైన్స్. కాలం అయితే 2 పంటలు, 22 లక్షల ఎకరాల పైసలకు, కుడి ఎడమ కాలువలు. కాలం అయితే 2 పంటలు అంటే 44 లక్షలు. ఒక పంటకి ఇస్తే 22 లక్షలు. ఎకరానికి ఎంత పంట పడుతున్నది, ఎంత ఇదవుతుంది? ఆ రోజున్న వడ్ల ధరతోటి దాదాపు 9,000 కోట్ల రూపాయలు 4 మాసాలలో ఒక్క పంటకు సంపద సృష్టించేటువంటి పని ఈ రిజర్వాయర్ ఉంటుంది. ఇప్పుడు బంగారు గని ఉంటుంది, ఓర్ అయిపోతే పోతుంది కదా, ఐరన్ ఓర్ అవుతాయి, ఓర్ అవుతాయి, అన్నీ ఖాళీ అవుతాయి, బొందలు అవుతాయి కదా. ఈ రిజర్వాయర్లు కావు. ఈ రిజర్వాయర్లు శాశ్వతంగా ప్రజానికానికి తరగని బంగారు గనులు అని చెప్పారు. అంటే ఎందుకు వస్తుంది మనసులో? ఒక్క మాట, ఎవరిని ఉద్దేశించి చేయడానికి, ఎవరిని బోల్తా కొట్టేయడానికి, ఎవరు మెప్పు పొందడానికి కాదే. ఆ నిర్ణయంతో, ఆ దిశతోటి, ఆ కన్సర్న్ తోటి రాజకీయాలకు వచ్చినాం కాబట్టి అది చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే కాకముందే గోదావరి జిల్లా నుంచి 2 సంవత్సరాలు పోరాటం చేసి ముఖ్యమంత్రులు రామారావుని కలిసాం, గవర్నర్లు కలిసాం, కేంద్ర మంత్రులు కలిసాం. చివరికి పివి గారు వచ్చిన తర్వాత వారికి తెలిసిందంతా వచ్చి ఫౌండేషన్ వేశాడు. ఇవాళ వరదకాలం ఉంటేనే కదా కిందికి సూర్యాపేట ఉందా దాకా నీళ్ళు వచ్చేది. ఊరికే వస్తాయా? ఈ నల్గొండలో ఎప్పుడైనా చేశారా? మహబూబ్నగర్లో ఎప్పుడైనా చేశారా? ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత ఎట్లా చూస్తున్నారు పొలిటికల్ సీన్? ఇప్పుడు ఎవరో ఏదో పార్టీ భూస్థాపితం అయిపోయింది, ఇంకా లేవదు, ఇక ఇది అనేది తప్పు పొరపాటు. ఇది అజ్ఞానం అని అనుకోవడం కంటే అహంకారంతో భ్రమింపజేయడం చేసే ఎత్తుగడలు. అయితే మాత తెలివి ఎవరికి లేదనుకుంటారు ఎవరైనా. అదే వచ్చింది ప్రాబ్లం. అక్కడే పొరపాటు జరుగుతాయి. పార్టీలు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కడ ఉన్నది? 3 రాష్ట్రాల్లో కదా. పైన ఒక రాష్ట్రం తుమ్మిరు, అది కూత పడ్డదో ఊడిపోయిందో ఊడిపోతుందో తెలియదు. ఇక 2 కదా. దేశంలో ఎక్కడొస్తావు? ఇక్కడనే 3వ స్థానానికి పోతున్నాం. జనాన్ని చూస్తే మాకు అనిపిస్తున్నది. సరే, మేము చెప్పుకుంటే మాది పంచుకునేదని చెప్పుకుంటున్నాం, మీరు అనుకోవచ్చు, ఇంకెవరైనా అనొచ్చు. అదే ఎవరైనా అనొచ్చు, నేనే అంటున్నా కదా. మీకు అవకాశం ఇక్కడ నేనే అంటాను కదా. ఇదంతా ఊహాగానం ఎందుకు? అయిపోతుంది కదా. ఏదో ఊహాగానం. ఆయన ఎవరో మంత్రి ఏమన్నాడో, ఈ మంత్రి ఏమన్నాడో, ఈ మంత్రి ఏమన్నాడో అనే మంత్రులతోటి, అనే రాజకీయ నాయకులతో నన్ను కూడా ఏకం చేస్తారా? వాళ్ళు ఎందుకంటున్నారో వాళ్ళు రుజువు చేయగలుగుతారా? నేను చెప్పేది కూడా నేనేం రుజువు చేయలేను. ప్రజల మనస్తత్వం చివరికి బయటపడుతుంది. ఇలా కొత్త కాదు. 52 నుంచి ఆయన ఎన్నికలు బాగా తెలియదా? గ్యారంటీ లేదు. కానీ వీళ్ళు ఇచ్చిన ఏదైతే ఇష్యూతోటి ముందుకు వచ్చారో అది ముందుకు పోవట్లేదు. వర్గ విభేదాలు ఉన్నాయి. ఇక ఈ రాజకీయాల్లో అన్నీ ఉన్నాయి. అది దాని గురించి నేను మాట్లాడతా మంచిది కాదు. అనవసరం. కొన్ని పార్టీలు ఆయన బడే బాయ్, ఈయన చోటే బాయ్. ఆయన అన్నాడు కదా, దాని గురించి ఎప్పుడైనా మాట్లాడా? కాదు. ఇంకో మాట తెలుసా? ఎవరు గమనించలే, మీరు కూడా గమనించినట్లేదు. మళ్ళీ ఒకసారి ఆయన స్పీచ్ చూడండి. ఏమన్నాడు? రిజర్వేషన్లు ఇది అన్నాడు. దాంట్లో చాలా కేర్ఫుల్గా
అబ్జర్వ్ చేసి ఆయన సెంటెన్స్ కనుకంటే చెప్పండి. రిజర్వేషన్లు మా ముస్లింలకు మైనార్టీలు చెప్తున్నాడు, మీకు రిజర్వేషన్లు కావాలంటే మాకు ఓటే ఉన్నాడు, మా రిజర్వేషన్లు తీసేయకుండా ఉంచాలి అంటే మాకు ఓటే ఉన్నాడు. మిగతా వాళ్ళు రిజర్వేషన్లు పోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళంతా బీజేపీకి ఏమన్నాడు అంటే ఉన్నట్టు. అవును, రిజర్వేషన్ కావాలని రిజర్వేషన్ తీసేయాలనే వాళ్ళు అందరూ నువ్వు తీసేయొద్దో చెప్పు, కానీ తీసేయాలని అనేవాళ్ళందరూ బీజేపీకి ఏమని చెప్పడంలో ఏమన్నా అర్థం ఉందా? దాని లోతుపోతుంది తెలివయా? తెలిసే మాట్లాడుతున్నావు, తెలుగు మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ సో మచ్ గారు. థ్యాంక్ యూ.